హాయ్ గైస్, హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్. ఈరోజు మనం మహాశివరాత్రి యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే అది శివుడు అండ్ పార్వతీదేవి యొక్క మ్యారేజ్ డే. అది వరల్డ్స్ ఫస్ట్ లవ్ మ్యారేజ్ కూడా. అండ్ పార్వతీదేవి శివుణ్ణి ఎలా దక్కించుకుందో తెలుసుకుందాం. పార్వతీదేవి తన పూర్వజన్మలో సతీదేవిగా జన్మించి శివుణ్ణి పెళ్లాడుతుంది. అది తన తండ్రి అయిన దక్షుడికి నచ్చదు. ఒకరోజు పూజకి పిలిచి శివుణ్ణి చాలా అవమానిస్తారు. సతీదేవి తన భర్తను అవమానించింది తట్టుకోలేక తను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ జన్మలో పార్వతీదేవిగా జన్మించి శివుణ్ణి ఎంతో పేషెన్స్తో ధ్యానం చేసి ఎంతో నమ్మకంతో తన్ని ప్రే చేసి తనని పొందుతుందన్నమాట. లవ్ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫెయిత్. ఎంతో నమ్మకం ఉండాలి మనం ఒక పని చేయాలంటే. అట్ ద సేమ్ టైం పేషెన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలు శివుణ్ణి తపస్సు చేసి అప్పుడు పొందిందనమాట. డెడికేషన్. మనం ఏదైనా వర్క్ని మొదలు పెడితే అది అయ్యేదాకా మానకూడదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.